హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి ఆలు పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు తీసుకొని ఒక దాంట్లో 4 భాగాలు చేసుకొని కుక్కర్లో వేసి బాగా వాష్ చేసి 3 విజిల్స్ అనేది పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. హై ఫ్లేమ్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. చూడండి, ఇలాగా మెత్తగా ఉడికిపోయాయి. పొట్టు తీసి ఆలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మనం తరిగి పెట్టుకున్నటువంటి పన్నీర్ వేసి అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఈలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం ఈ చేసేలోగా పన్నీర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని అవి కాస్త బాగా వేగాలండి. అవి వేగాక కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి అల్లం అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అవి కాస్త పచ్చి వాసన పోగానే 2 పచ్చిమిర్చి సన్నని తరుగు కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి సన్నగా తరిగితేనే శాండ్విచ్లోకి టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా మగ్గాక ఒక 1/2 కప్ ఆనియన్స్ సన్నని తరుగు కూడా వేసి ఆనియన్స్ కూడా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఆనియన్స్ బాగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 1/2 స్పూన్ కారపొడి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలని ఆనియన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలపాలి. మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, బట్ మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ బాగా కలిసాక మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆలు తీసుకొని బాగా స్మాష్ చేసి ఇందులో వేసి కొద్దిగా టమాటో కెచప్ వేసుకొని కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ వేస్తేనే శాండ్విచ్ అనేది టేస్ట్ బాగుంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెనిగరు, టమాటో సాస్, మసాలాలు అన్నీ ఆలూకి బాగా పట్టాలి. అందుకని బాగా ఒకసారి గట్టిగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా గట్టిగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేలోగా ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఎవరు చీఫ్ అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టఫ్ అనేది బాగా చల్లారనివ్వాలి. అప్పుడే శాండ్విచ్కి టేస్ట్ బాగుంటుంది. ఇది చల్లారేలోగా ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి కొద్దిగా బటర్ రాసుకోవాలి. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఘీ కూడా రాసుకోవచ్చు, బట్ శాండ్విచ్కి బటర్ అయితేనే బెస్ట్. దానిపైన కొద్దిగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫ్, అది వేసి బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఇంకొక బ్రెడ్ పీసెస్ పెట్టి దానిపైన కూడా బటర్ వేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని అది కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఈ స్టఫ్డ్ బ్రెడ్ అనేది మనం ప్యాన్ పైన పెట్టి 2 సైడ్స్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయినటువంటి ఆలు పన్నీర్ శాండ్విచ్ రెడీ. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకొని మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్.